చూపు లేనటువంటి వ్యక్తికి చూపు రాగానే మొట్టమొదటగా ఏం చేస్తాడు? అప్పటి వరకు ఊతాన్నిచ్చి నిల్చున్నటువంటి కర్రని దూరంగా వదిలేస్తాడు. ఇదిగో ఇలాగే కొంతమంది మనపైన పూర్తిగా ఆధారపడుతూ మన సలహాలని, మన సూచనల్ని, మన మాటలని వింటూ జీవితంలో గొప్ప స్థాయికి చేరుతారు. ఆ తర్వాత మనం ఉన్నామనేటువంటి ఉనికి కూడా వాళ్ళకి గుర్తుండదు. మన ఉనికి మరచిపోయారే అని చెప్పి మనం ఎప్పుడు బాధపడకూడదు. వాళ్ళు ఆధారపడి జీవించడం అనేది మానేశారు చూడండి, దానికి గర్వపడాలి. మన ఆశ్రయం పొందుతూ ఎదిగినటువంటి వ్యక్తి ఎవరిపైన ఆధారపడకుండా తనకు తానుగా బ్రతుకుతున్నారు అంటే నిజంగా వాళ్ళని మనం సరిగ్గా తీర్చిదిద్దినట్టే కదా. మరి అలాంటి వాళ్ళు నన్ను మర్చిపోయారు, నన్ను గుర్తు చేసుకోవట్లేరు, నన్ను పలకరించట్లేరు అని చెప్పి పదే పదే బాధపడటం దేనికి? ఒక వ్యక్తికి ఆధారమై నిలిచి తనంతట తానుగా స్వతంత్రంగా ఆలోచించగలిగేంతటి గొప్పగా మార్చగలిగాం. అది చాలదా? చూపు లేనటువంటి వ్యక్తికి చూపు వచ్చిన తర్వాత కర్రతో పని లేనట్టుగానే